జై గురుదత్త. ఈరోజు సౌందర్యలహరి 11వ శ్లోకం మరియు అర్థం కూడా తెలుసుకుందాం. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః చతుశ్చత్వారింశద్వసుదల కలాశత్రివలయా త్రిరేఖాభిः సార్ధం తవ చరణకోణాః పరిణతాః. ఇప్పుడు దీనికి అర్థం తెలుసుకుందాం. ఈ శ్లోకం గురించి ఆదిశంకరాచార్యులు ఎంత ప్రత్యేకంగా సంక్షిప్తంగా వివరించారంటే, ఈ శ్లోకం మొత్తం శ్రీచక్ర విశిష్టత కోసం తెలియజేస్తుంది. అది ఎలాగంటే, శివునిలో దాగి ఉన్న 4 త్రికోణాలు, శక్తికి సంబంధించిన 5 త్రికోణాలు కలిసి 9 త్రికోణాలుగా తయారవుతాయి. వాటితో పాటు అష్టదళ పద్మం, షోడశదళ పద్మం, 3 వలయాలు, 3 భూపుర రేఖలు కలిసి సంపూర్ణమైన శ్రీచక్రం ఏర్పడుతుంది. ఈ శ్రీచక్రం అమ్మవారి దివ్య స్వరూపానికి ప్రతీక. ఈ శ్రీచక్రాన్ని ధ్యానించడం వల్ల మనసులోని ప్రశాంతత, ఏకాగ్రత ఏర్పడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ శ్లోకంలో ఆదిశంకరులు శివశక్తుల అభేదాన్ని మనకు తెలియజేస్తున్నాయి. జై గురుదత్త. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మేము నోట్బుక్లో ఎలా రాసుకున్నామో బుక్లో డీటెయిల్డ్గా అనేది ఇక్కడ ఒక పిక్ యాడ్ చేస్తాను, చూడండి. జై గురుదత్త.